రైట్. ఇక అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? సో ఒకరంటే ఒకరికి పడట్లేదా? ఎవరి టీంలు ఎవరి మెయింటైన్ చేస్తున్నారు? జిల్లాకు ఇట్లాంటి ఎపిసోడ్సే కనిపిస్తున్నాయి. నల్లగొండలో ఇదే ఎపిసోడ్ కనిపిస్తోంది, ఖమ్మంలో ఇదే ఎపిసోడ్ కనిపిస్తోంది, నిజామాబాద్లో ఇదే ఎపిసోడ్ కనిపిస్తోంది, వరంగల్లో ఇదే ఎపిసోడ్ కనిపిస్తోంది. సో ఎక్కడ చూసినా ఇట్లాంటి ఎపిసోడ్లే కనిపిస్తున్నాయి. మాట్లాడదాం. డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అయ్యారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. శేషు సార్ నమస్తే. సో పీసీసీ స్థాయి దాటి ఏఐసీసీ వరకు వెళ్ళందే తెలంగాణ కాంగ్రెస్లో పంచాయతీలు తెగేటువంటి పరిస్థితి లేదా? సో తెలంగాణ కాంగ్రెస్ని గాడిన పెట్టేటువంటి నాయకులు లేరా? తెలంగాణలో క్రమశిక్షణ కమిటీ పనిచేయడం లేదా? తెలంగాణ కాంగ్రెస్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తోందంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పనిచేసుకుంటున్నారని చెప్పాలా? గతంలో కొండా సురేఖ మల్లికార్జున ఖర్గేను కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు కలిసింది, తనపైన ఎట్లాంటి రాజకీయమైనటువంటి దాడులు జరుగుతున్నాయో చెప్పడం జరిగింది. బట్ అయినా కానీ ఇవి జరగట్లేదు, నిత్య కృత్యం అవుతున్నాయి. సో ఇవి ఎటువైపు దారి తీస్తున్నాయి? అటు ఈ ఎక్కడ గమ్యం కనిపిస్తోంది? వీటికి ఫుల్ స్టాప్ ఎక్కడ కనిపిస్తోంది? లాంగెస్ట్ పొలిటికల్ హిస్టరీ ఇన్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంత ఉంటుంది. అయితే ఆ పార్టీలో సహజంగా ఉండేటటువంటి లక్షణం ఏంటంటే వర్గపోరు, క్రమశిక్షణ రాహిత్యము, అస్మతి అనేటటువంటివి మనకు కనపడుతూనే ఉంటాయి. అవి లేకపోతే ఆశ్చర్యపడాలి కానీ కాంగ్రెస్ పార్టీలో అవి ఉంటే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక బలమైనటువంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈ లక్షణాలతోటే, ఈ అంశాలతోటే ఇవాళ ఒక బలహీనమైనటువంటి జాతీయ పార్టీగా దేశంలో కనపడుతుంటే, మరొక పక్క దీనికి ప్రత్యామ్నాయంగా ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ అనేటటువంటి అంశానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచంలోనే అత్యంత బలమైన పార్టీగా ఎదిగింది. అవును. ఈ రెండు పార్టీలకి మనకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే కాంగ్రెస్ ఇటీవల మీరు చూడండి, పంజాబ్ లో అక్కడ పిసిసి అధ్యక్షుడికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు అమరీందర్ సింగ్ వారియర్ కి. అమరీందర్ సింగ్ వారియర్ కి ఎక్స్టెన్షన్ ఇచ్చినటువంటి క్రమంలో అక్కడ మాజీ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీతో పాటు ఇంకొక ఎంపీ కూడా అస్మతి బావుట ఎగరేశారు. తీవ్రమైనటువంటి సమస్య అక్కడ తలెత్తింది. ఏకంగా ఒక ఎంపీ అమిత్ షాని కలిసి మాట్లాడటం కూడా జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అట్లా ఉంటుందని చెప్పడానికి ఇటీవల పంజాబ్ లో జరిగినటువంటి ఒక ఉదాహరణ చెప్పాను. తర్వాత మీకు సౌత్ లో రెండు రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక, రెండోది తెలంగాణ. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటే ఆ ఎన్నికలు జరిగేటప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పార్టీ పోరాటం చేసి అధికారంలోకి వచ్చింది. మీరు చూడండి, కర్ణాటకలో సిద్ధరామయ్య, డికే శివకుమార్ కలిసి అక్కడ పని చేస్తే అధికారంలోకి వచ్చారు. తర్వాత మీకు తెలంగాణలోకి వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ ఏకంగా కలిసికట్టుగా పనిచేసి అధికారంలోకి వచ్చింది అనేటటువంటి విషయం మనకి స్పష్టమవుతుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గాడి తప్పుతున్నట్టుగా, అనేక జిల్లాల్లో క్రమశిక్షణ రాహిత్యంగా ఉన్నట్టుగా ఏకంగా దాడులు చేసుకునేటటువంటి దగ్గరికి వెళ్ళారు. మీరు అది వికారాబాద్ సంఘటన చూసినా, ఇందులో లేకపోతే బంధక సామ్యాల దగ్గర జరిగినటువంటి తుంగతుర్తిలో జరిగినటువంటి ఘటన చూసినా ఏకంగా దాడులు చేసుకుంటున్నటువంటి సంఘటనకు వచ్చారు. తర్వాత ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను సార్. మీరు ఎన్నికల ముందు ఒకే తాటిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, పాత కొత్త అన్నటువంటి తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా, జెండా మోసిన వాళ్ళంతా ఏకతాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో. బట్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ద ఫస్ట్ మిస్టేక్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతోటి స్టార్ట్ అయిందా? అక్కడ నుంచే ఇది వన్ బై వన్ పెరుగుతూ వచ్చిందా? ఇప్పుడు నేను 3 అంశాలు మీకు చెప్తాను. మొదటి అంశం మీరు అడిగినటువంటి ప్రశ్న. ఒక 10 మందికి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఆ 10 నియోజకవర్గాలలో గతంలో వాళ్ళపైన ఓడిపోయినటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళతో కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదు. అట్లా మీరు పటాన్ చెరువు నియోజకవర్గంలోనైతే ఆ తీవ్రత, ఆ తగాదాన్ని ఏఐసిసి కూడా తెంచలేకపోయినటువంటి సందర్భంలో అక్కడ గూడెం మహిపాల్ రెడ్డి మళ్ళా రిటర్న్ వెళ్ళినటువంటి సందర్భం ఉంది. అక్కడ కాటా శ్రీనివాస్ కి గూడెం మహిపాల్ రెడ్డికి పడకపోవటం వల్ల. తర్వాత అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అనేక నియోజకవర్గాల్లో. ఉదాహరణకు గద్వాల నియోజకవర్గంలో అక్కడ సబితాకి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి అస్సలే పడట్లేదు అనేటటువంటి విషయం. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ లాస్ జరిగింది జీవన్ రెడ్డి రూపంలో. జగిత్యాలలో
సంజయ్ కి జీవన్ రెడ్డికి పడకపోవటం వల్ల ఏకంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకొని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి సందర్భం ఉన్నది. మీరు అడిగినటువంటి ఒక పాయింట్ లో ఈ 10 నియోజకవర్గాలతో పాటు అనేక నియోజకవర్గాలలో వర్టికల్ గా పార్టీ చీలిపోవటంతో ఆ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ పైన పడుతుంది. ఇది ఒకటి. రెండోటటువంటి అంశం ఏంటి అంటే చాలా కీలకమైనటువంటి అంశము, ఇవాళ కాంగ్రెస్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య, అంతర్గతంగా కాంగ్రెస్ ని నష్టం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే సైకిల్ కాంగ్రెస్, అస్తం కాంగ్రెస్. మీకు గతంలో కూడా బీఆర్ఎస్ లో ఇదే సమస్య ఒకటి ఉండేది. బీటీ బ్యాచ్, యూటీ బ్యాచ్ అని, ఉద్యమ తెలంగాణ బ్యాచ్ అని ఒకటి, బంగారు తెలంగాణ బ్యాచ్ అని ఒకటి ఉండేది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బయట పార్టీల నుంచి వచ్చి జైన్ అయి పెత్తనం చేస్తున్నటువంటి వాళ్ళని బంగారు తెలంగాణ అన్నారు. అది పెద్ద విమర్శకు దారితీసింది. ఇవాళ సేమ్ అదే రాజకీయ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఏంటంటే సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు అస్తం కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్, తర్వాత రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి సైకిల్ కాంగ్రెస్. ఇప్పుడు ఇవాళ మొత్తం అధికారం అంతా, పెత్తనం అంతా, పవర్ అంతా కూడా సైకిల్ కాంగ్రెస్ చేతిలో ఉండటంతో ఒరిజినల్ గా అస్తం కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి సరైనటువంటి ప్రాతినిధ్యం దక్కట్లేదు, నామినేటెడ్ పదవులు దక్కట్లేదు, పార్టీలో ఇంపార్టెన్స్ దక్కట్లేదు, ప్రభుత్వంలో ఇంపార్టెన్స్ దక్కట్లేదు అని కుతకుతలాడిపోతున్నారు, లోపల కుమిలిపోతున్నారు. అది ఏదో ఒక రోజు లావాలాగా బద్దలయ్యేటటువంటి, అగ్నిపర్వతం లాగా బద్దలయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలకు ముందు నష్టం చేస్తుంది అనేటటువంటి అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఇక్కడ ఇంకొక పాయింట్ సార్,